హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. టుడే టాపిక్ ఈస్ ప్రాబ్లమ్స్ అండ్ పజిల్స్. దిస్ ఈజ్ పార్ట్ 2 వీడియో అండ్ పజిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రీజనింగ్లో పజిల్స్ నుంచి కనీసం 2 నుంచి 3 మార్కులు అడుగుతూ ఉంటాడు. అండ్ ఈ పజిల్స్ అనేవి డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఎట్లా అంటే ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే మిగతా వాటిలా కాకుండా అర్థమెటిక్స్లో చాలా టాపిక్స్ కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి, ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆన్సర్ వస్తుంది. కానీ పజిల్ అనేది డిఫరెంట్ వన్. సో ఎందుకంటే ఆ క్షణంలో మనకి ఐడియా వస్తే ఈజీగా చేయగలుగుతాం, కానీ అలా రాకపోతే ఇబ్బంది పడుతూ ఉంటాం. అదే ప్రాబ్లమ్ని ఎగ్జామ్లో చేయలేని వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే కూడా థాట్స్ వస్తాయండి, ఇంత చిన్న ప్రాబ్లమ్ని చేయలేకపోయినామా అనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిని ఓవర్కమ్ చేయడానికి మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం డిఫరెంట్ టాపిక్ తీసుకొని చేస్తున్నాం. అంటే పజిల్స్లో ఉండే డిఫరెంట్ లాజిక్స్ ఏంటి, అవి ఎలా ఉండే ఛాన్స్ ఉంది. సో మీ థింకింగ్ అనేది ఈ లాజిక్స్ బేస్ చేసుకుని ఉంటే ఈజీగా చేయగలుగుతారు. మోర్ ఎవర్ ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినవండి. సో మనకి రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్స్ని తీసుకొని మీకు వీడియో రూపంలో ఎలా చేయాలనేది అందించడం జరుగుతుంది. కాబట్టి వీడియో అనేది కంప్లీట్గా వాచ్ చేయండి. అండ్ పార్ట్ 1 వీడియో కూడా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, దాన్ని కూడా రిసీవ్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటామండి, విచ్ విల్ రిప్లేస్ విత్ ద క్వశ్చన్ మార్క్. సో పజిల్ అనేది ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంటుందండి. ఆ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. సో ఈ ప్లేస్లో మనం ఏ నెంబర్ రాయాలి. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఉన్నాయి అవైలబిలిటీ. ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ అనేది ఇంపార్టెంట్. సో దీన్ని మనం స్క్వేర్ మోడల్ అంటామండి. ఇక్కడ ఎందుకంటే మనకి స్క్వేర్ కానీ రెక్టాంగులర్ షేప్ ఉంటుంది, దాన్ని స్క్వేర్ మోడల్ అని చెప్పేసి డిసైడ్ చేస్తాం. కొన్ని పజిల్స్ ఎలా ఉంటాయంటే సర్కిల్ షేప్లో ఉంటాయి, కొన్ని పజిల్స్ ఏంటంటే విత్ డిఫరెంట్ సింబల్ షేప్లో ఉంటాయి. ఇది వచ్చేసి స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి స్క్వేర్ మోడల్ అంటాం. సో స్క్వేర్ మోడల్లో ఉన్న పజిల్స్ సాల్వ్ చేయాలంటే మనం చూడాల్సింది రోస్ ఎక్కువ ఉన్నాయా, కాలమ్స్ ఎక్కువ ఉన్నాయా, ఫస్ట్ థింగ్. సో ఎక్కడ ఎక్కువ ఉంటే చూడాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ 3 కాలమ్స్ ఉన్నాయి, బట్ రోస్ మాత్రం 4 ఉన్నాయి. సో మనం ఈ వేలో ట్రై చేస్తే ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. వన్ థింగ్ ఏంటంటే ఎక్కడ ఎక్కువ కనబడుతున్నాయో అక్కడ సైడ్ మనం థింక్ చేయాల్సి వస్తుంది. సో మనకి ఈ 2, 1, 3 నుంచి 36 ఎట్లా వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి. అదే లాజిక్ అనేది ఈ లాస్ట్ అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి లాస్ట్కి తీసుకుంటే 0, 4, 3 నుంచి 91 అనేది రావాలి. ఇక్కడ మనం ఏ లాజిక్ అనుకున్నామో అదే లాజిక్ ప్రకారం ఇక్కడ ఆన్సర్ రావాలి. ఈ 2 మ్యాచ్ అయితే అప్పుడు ఆ లాజిక్ని మనం యూజ్ చేసేసి ఈ 4, 2, 1 ఉపయోగించేసి ఇక్కడ ఉన్న క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ అయితే ఆ నెంబర్ని ఫిల్ చేయాలి. ఇది పజిల్ చేయడానికి బేసిక్ ట్రిక్స్ అంటే బేసిక్ రూల్స్ అండి. సో ఫస్ట్ ఇక్కడ 36 ఎట్లా వచ్చిందో చూద్దాం. ఇది 2, 1, 3. ఫస్ట్ 2 + 1 చేస్తే 3 వస్తుంది, 3 + 3 చేస్తే 6 వస్తుంది. ఈ 6కు 36కి రిలేషన్ ఏంటి? 6² 36. సో ఒక మనకి లాజిక్ దొరికింది ఏంటి? 2 + 1 + 3 = 6, 6² 36 అనేది ఒక లాజిక్ దొరికింది. మరి ఇదే లాజిక్ ఇక్కడ ఫాలో కావాలి, అప్పుడు ఇది మనం చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకున్న నెంబర్స్ ఏంటి? 0 + 4 + 3 = 7. మరి 7² చేస్తే ఎంత వస్తుంది? మనకి 49 వస్తుంది. కానీ ఇక్కడ ఎంత ఉంది? 91 ఉంది. సో మనం అనుకున్న లాజిక్ అనేది తప్పు. సో ఇంకో లాజిక్ చూడాలి. అంటే ఇక్కడ రీజనింగ్లో చూసారా, ఇప్పుడు మనం ఒక ఆప్షన్లో మనకి డిఫరెంట్ థాట్స్ వస్తాయని చెప్పినా కదా, అప్పుడప్పుడు సెకండ్ టైం కూడా లాజిక్ ఓకే ఆప్షన్లో ఆన్సర్ ఉండదండి. అంటే ఇంకో లాజిక్ ఉంటుంది. అంటే మనం అప్పుడు ప్రియారిటీ చూస్తాం, ప్రైమ్ నెంబర్ అని, క్యూబ్ అని, స్క్వేర్ అని ప్రియారిటీకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ మనం అనుకున్నది ఒకటి, అలా కాలేదు. అటువంటిప్పుడు వెంటనే సెకండ్ థాట్కి వెళ్ళిపోవాలి. ఇంకా ఏమై ఉండే ఛాన్స్ ఉంది, ఇంకా ఏమై ఉండే ఛాన్స్ ఉందో ట్రై చేస్తూ ఉండాలి. సో నేనేం చెప్తున్నానంటే ఇక్కడ 36 అనేది మనకి క్లోజ్ నెంబర్. ఎప్పుడు క్లోజ్ నెంబర్? అది 3కి క్లోజ్ నెంబర్. ఎందుకంటే 3² ఎంత వస్తుంది? 9 వస్తుంది. 3³ ఎంత వస్తుంది? 21 వస్తుంది, 27 వస్తుంది. సో 3³ అనేది 27కి వెరీ క్లోజ్గా ఉండే నెంబర్ 36 అండి. సో 3³ కాబట్టి మిగిలిన నెంబర్స్కి క్యూబ్ చేసి చూద్దాం. అంటే ఇప్పుడు నేను స్క్వేర్స్ కాకుండా క్యూబ్ చూస్తున్నాను. 1, 2³ + 1³ + 3³ = ఇది 8 అండి, ఇది 1 అండి, ఇది 27. 27 + 1 28 + 8 36 వచ్చింది. మరి అదే లాజిక్ ఇక్కడ ఫాలో అవుతున్నామా? అంటే 0³ + 4³ + 3³. 0³ 0, 4³ 64, 3³ వచ్చేసి 27, 90,
91 మ్యాచ్ అయిందండి. అంటే మనకి రెండు కేసులో కూడా లాజిక్ అనేది మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది ఏమవుతుంది, ఇక్కడ 4 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్. 1 క్యూబ్ ఈజ్ 1, 2 క్యూబ్ ఈజ్ 8, 4 క్యూబ్ ఈజ్ 64, 72 ప్లస్ 1 73. సో అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 73, ఆప్షన్ నెంబర్ డి ఈజ్ కరెక్ట్ అండి. సో ఇక్కడ చూడండి ఒకసారి, మనకి ఫస్ట్ థాట్ వచ్చింది, ఆ థాట్ కరెక్ట్ ఆన్సర్ కాదు, అప్పుడు మనం వెంటనే సెకండ్ థాట్కి వెళ్ళాలి. సో ఇట్లా సెకండ్ థాట్ కూడా పాసిబిలిటీ కాకపోతే థర్డ్ ఆలోచనకి వెళ్ళాలి. ఇటువంటి డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి రీజనింగ్ అనేది చాలా టఫ్ వేర్ కంపేర్ విత్ అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఎంత పెద్దగా ఉన్నా సరే అండి, ఫార్ములా యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది, లేదా మెథడ్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది, లేదా బేసిక్స్ యూజ్ చేస్తే ఆన్సర్ తెప్పించు. కానీ రీజనింగ్లో బేసిక్స్, మెథడ్స్, ఫార్ములాస్ అంటే ఏముండవు. ఆన్ స్పాట్ థింకింగ్ అనేది ఆలోచిస్తుంది. లక్ ఫ్యాక్టర్ అంటాం కదా, దీనిపైన డిపెండ్ అవుతుంది. మన అదృష్టం అనేది కూడా రీజనింగ్ తోటి డిపెండ్ అవుతుంది కాబట్టి మన జాబ్ రావడం రాకపోవడం అనేది దీన్ని డిసైడ్ చేసుకుని ఉంటుందండి. ఇటువంటి క్వశ్చన్స్కి ఎక్కువ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. రాదు అని ఏం లేదు, ఎక్కువ ప్రాక్టీస్. అంటే ఉన్న మెథడ్స్ అన్ని, మోడల్స్ అన్ని రెగ్యులర్గా అడుగుతున్నాయండి. మీరు ఫస్టే ప్రాక్టీస్ చేస్తే అక్కడికి వెళ్ళగానే ఒక ఆలోచన కాకపోతే ఇంకో ఆలోచన, ఇంకోటి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేసినాం కదా, సెకండ్ క్వశ్చన్ కూడా మీకు చూపిస్తాను. అప్పుడు మీరు ఏం చేస్తారంటే వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. చాలామంది చేయగలుగుతారు, కొంతమంది చేయలేకపోతారు. చేయలేకపోవడం ప్రాబ్లం కాదండి, దాని మీనింగ్ ఏంటంటే మీరు ఇంతకుముందుకు ఎటువంటి మోడల్ చూడలేదు అని దాని మీనింగ్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది, వెరీ గుడ్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ని నేను రిలీవ్ చేస్తున్నాను. ఇక్కడ క్వశ్చన్ ఉందండి, వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. 1 నిమిషం టైం తీసుకోండి. చేసిరా ఓకే అండి, చేయలేదు అంటే దాని మిస్టేక్ మీరు రాదు అని కాదు, మీరు ఇటువంటి మోడల్ చూడలేదు. ఇప్పుడు సపోజ్ సెకండ్ క్వశ్చన్కి, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తే ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. రీజన్ ఏంటి, ఆ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేసారు, అంతే తేడా అండి. ప్రాక్టీస్ చేయడానికి ప్రాక్టీస్ చేయకపోవడానికి ఉన్న తేడా ఏంటంటే, ఒకసారి చదువుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఆన్సర్ చేయగలుగుతారు అనేది నా సిద్ధాంతం. సో దాన్ని మీరు నమ్మినట్లయితే మీకు ఈజీగా ఆన్సర్ వస్తాయి. సో ఇక్కడ మనకి వేరే క్వశ్చన్ కనబడుతుందండి, ఇక్కడ మనకి సర్కిల్ లెవెల్లో ఉంది. సో ఎప్పుడైతే ఒక సర్కిల్ మనకు ఉంటే మనం చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్ లేదా ఆఫ్ ప్యాటర్న్, ఈ విధంగా మనం చూస్తే ఎక్కడైనా ఒక జాగా దొరికిపోతుందండి ఆప్షన్ అనేది. సో ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది, మిడిల్లో ఉంది. సో మిడిల్లో ఉన్నప్పుడు ఈ మిడిల్ నెంబర్ 0 అండి ఫస్ట్ది. ఆ 0కి బయట వాటికి సంబంధం ఏంటి చెక్ చేయాలి. సో బయటవన్నీ నెంబర్స్ ఉన్నాయి, అంటే లైక్ ఇప్పుడు మనకి 4, 6, 7, 5 అనే నెంబర్స్ కనబడుతున్నాయి. సో వీటి నుంచి 0 అనేది ఎట్లా వచ్చిందో ఫైండ్ అవుట్ చేస్తే అదే లాజిక్ ఇక్కడ అప్లికేబుల్ అయితే ఆ లాజిక్ బేస్ చేసుకుని మనకు ఆన్సర్ వస్తుంది. ఇది పజిల్స్. సో ఇప్పుడు మనకి 4 + 6 సంథింగ్ అడిషన్ చేస్తే నెంబర్ వస్తుంది, కానీ 0 అయితే రాదండి. అదేవిధంగా స్క్వేర్స్ చేసి యాడ్ చేసిన నెంబర్ వేస్తుంది, మల్టిప్లికేషన్ చేసిన నెంబర్ వేస్తుంది, 0 అయితే రాదు కదా. సమ్వాట్ చూడగానే మనకు అర్థమైంది ఏంటంటే మధ్యలో నెంబర్ చిన్నగా ఉంది కాబట్టి ఆఫ్ ప్యాటర్న్లో డిఫరెన్స్ చెక్ చేయండి. ఇది లాజిక్ క్లూ అండి మీకు. సో ఆఫ్ ప్యాటర్న్ అంటే ఇట్లా, అంటే 5 + 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 11. మరి 4 + 7 విచ్ ఈజ్ ఈక్వల్ టు 11. డిఫరెన్స్ ఎంత, 0 మ్యాచ్ అయింది. అదే లాజిక్ ఇక్కడ చెక్ చేద్దాం. మనకు ఆఫ్ ప్యాటర్న్ అంటే 7 + 6 = 13 అండ్ 8 + 4 = 12. డిఫరెన్స్ చాలండి, అది 1. సో 1 కూడా మ్యాచ్ అయ్యింది. సో ఇప్పుడు ఆఫ్ ప్యాటర్న్ డిఫరెన్స్ ఏమవుతుంది, మళ్ళీ మనకు 11 + 2 13, 0 + 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. డిఫరెన్స్ వచ్చేసి 11. సో 11 అనేది ఆప్షన్ నెంబర్ ఎక్కడ ఉంది, మనకి ఆన్సర్ Cలో ఉంది. సో ఆన్సర్ C ఈజ్ కరెక్ట్. అంటే ఈ విధంగా మనం లాజికల్గా థింక్ చేస్తూ ట్రై చేయాలి. ఇటువంటి క్లూస్ మీకు ఉపయోగపడతాయి. ఇట్లా మనకి సర్కిల్ కనబడగానే ఇట్లా థింక్ చేసినాం అనుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్లో టైం తక్కువ అవుతుంది. అదే ప్రాక్టీస్ చేయడం అంటే ఏం లేదండి, వేరేటి మీరు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా జాబ్ కొట్టగలుగుతారు, అంతే. నెక్స్ట్ మోడల్, ఇది కూడా సర్కిల్లో ఉంది కాబట్టి మనం ఏం చెక్ చేస్తామంటే ఎప్పుడైనా సరే మనకి క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ లేదా హాఫ్ ప్యాటర్న్ చెక్ చేస్తాం. మరి క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది, మిడిల్లో లేదేసరికి మధ్యలో వచ్చింది. అంటే ఇప్పుడు ఇంతకుముందుకు సర్కిల్ మధ్యలో ఇచ్చాడు, ఇప్పుడు పక్కకి ఇచ్చాడు. సో పక్క నెంబర్స్కి రిలేషన్ ఏంటో చూద్దాం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మీకు నెంబర్స్ ఒకసారి గమనించండి. ఫస్ట్ సర్కిల్లో 9, 16, 25, 36 ఈ నెంబర్స్ చూడగానే ఒక థాట్ రావాలి. ఏం థాట్ వస్తుంది, ఇవన్నీ కూడా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్స్. అంటే ఇప్పుడు 3 స్క్వేర్ తీసుకుంటే 9 వస్తుంది, 4 స్క్వేర్కి 16 అవుతుంది, 5 స్క్వేర్కి 36. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది 3 స్క్వేర్, ఇది 4 స్క్వేర్, ఇది 5 స్క్వేర్, ఇది 6 స్క్వేర్. ఇట్లా అన్నిటికీ స్క్వేర్లు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్. అండ్ రిమైనింగ్ నెంబర్స్ కూడా అన్నిట్లో స్క్వేర్లు కనబడుతున్నాయి. 9 స్క్వేర్ 81 అని చెప్పేసి, 7 స్క్వేర్ 49 అని చెప్పేసి. ఆప్షన్లో కూడా అన్ని స్క్వేర్స్ ఉన్నాయి, అంటే సంథింగ్ ఏదో రిలేషన్ మెయింటైన్ అవుతుంది. ఇట్లా స్క్వేర్స్ మీరు ఐడెంటిఫై చేయాలంటే మీకు ఏంటంటే ఒక 30 వరకు స్క్వేర్లు, 10 వరకు క్యూబ్లు నోటెడ్ ఉండాలి, ప్రైమ్ నెంబర్స్ నోటెడ్ ఉండాలి. ఇప్పుడు ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇది 3, 4, 5, 6 అంటే ఇంక్రిమెంట్, 4, 5, 6, 7 అంటే ఇంక్రిమెంట్. మరి ఇక్కడ 6, 7, 8 స్క్వేర్ ఏమవుతుందండి 64 అండ్ 9 స్క్వేర్ 81 మ్యాచ్ అయింది కాబట్టి 100% ఆన్సర్ ఎంత 64 అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ ఆన్సర్ 64 అండి, ఆప్షన్ నెంబర్ ఏ. ఇక్కడ లాజిక్ ఏంటంటే సీక్వెన్స్ నెంబర్స్ ఇచ్చాడు, అప్పుడప్పుడు ఈవెన్ నెంబర్స్ ఇస్తాడు, ఆల్టర్నేట్గా ఆడ్ నెంబర్స్ ఇస్తాడు, అండ్ ఆల్టర్నేట్ నెంబర్స్ ఇస్తాడు, ప్రైమ్ నెంబర్స్ కూడా ఇస్తాడండి.
ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్స్ కాకుండా డైరెక్ట్ నెంబర్స్ అడిగాడు కాబట్టి క్వశ్చన్ ఈజీగా ఉంది. సో ప్రైమ్ నెంబర్కి స్క్వేర్స్ కూడా అడుగుతూ ఉంటాడు. సో మనం అట్లా అన్ని విధాలుగా రెడీగా ఉండాలి. ఎట్లయినా క్వశ్చన్ వచ్చే ఫామ్ ఉంటుంది కాబట్టి అన్ని క్వశ్చన్స్కి ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ వీడియోస్ అనేవి ఏదో పర్టికులర్గా ఒక ఎగ్జామ్ కోసం ఒక క్లాస్ కోసం తయారు చేసినవి కావండి, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ఎందుకంటే మనం ఎటువంటి ఎగ్జామ్ చూసుకున్నా పజిల్స్ అనేది రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు, లాజికల్గా అడుగుతూ ఉంటాడు. ఇంకొక విషయం ఏంటంటే మీ ఇంట్లో పిల్లలు ఉన్నా వాళ్ళకి పజిల్స్ చూపియండి. ఎందుకంటే ఆ పజిల్స్ క్వశ్చన్స్ అడగడం ద్వారా వాళ్ళ మైండ్ షార్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. సో ఇటువంటి పజిల్స్ చాలా రకాలుగా ఉపయోగపడతాయి. మీకు బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది, యాక్టివ్గా పనిచేస్తుందండి. సో ఇక్కడ డిఫరెంట్ మోడల్స్. సో ఇక్కడ ఒక పార్ట్ ఏమో స్క్వేర్ ఉంది, ఇక్కడేమో ట్రయాంగిల్ ఉంది. మనకి క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉందో చూడాలి. ఈ ప్లేస్లో క్వశ్చన్ మార్క్ ఉంది అంటే వీటి నుంచి క్వశ్చన్ మార్క్ వచ్చింది చూడాలి. అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి. ఈ రెండింటికి పాజిబుల్ అయితే ఆ లాజిక్ ప్రకారం ఇక్కడ ఆన్సర్ మనం రాబట్టాలి. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, 4, 6, 3, 8. 4కి 6కి 3కి 8కి మధ్య సంబంధం ఏంటి? సీక్వెన్స్ నెంబర్స్ కావు. అట్లా అని చెప్పి యాడ్ చేస్తే ఏమవుతుంది, 10, 13. ఈ మూడింటిని యాడ్ చేస్తే 13 వస్తుంది. 13 అంటే ఇక్కడ 8 ఉంది, అట్లా పాసిబుల్ లేదు. మరి మల్టిప్లికేషన్ చేస్తే 6, 4, 24, 24, 72. 72కు 8కి సంబంధం లేదు. చూడండి ఇక్కడ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు నాకు చిన్న థాట్ ఏం వచ్చిందంటే 6 × 4 24. ఇక్కడ 3 కనబడుతుంది, ఇక్కడ 8 కనబడుతుంది. 24/3 చేస్తే 8 వస్తుంది. చిన్న లాజిక్, ఒక ఆలోచన వచ్చింది. అది సెకండ్ దానికి ఇంప్లిమెంట్ చేస్తాను వెంటనే నేను. అప్పుడు ఏం చేయాలి, నేను ఫస్ట్ 2 నెంబర్ని మల్టిప్లికేషన్ చేసేసి బై థర్డ్ నెంబర్ చేస్తా. 5 × 5 × 6 × 12 మ్యాచ్ అయింది. సో మన లాజిక్ ఏమై ఉంటుంది, ఫస్ట్ 2 నెంబర్ని మల్టిప్లికేషన్ చేసేసి తర్వాత డివిజన్ అనమాట. సో ఫస్ట్ 2 నెంబర్ మల్టిప్లికేషన్ బై డివిజన్ అంటే 2 × 2 = 4, 16 ఆన్సర్ కావాలి. సో 16 ఇక్కడ ఉంది, ఆప్షన్ నెంబర్ 0 ఉంది. ఇట్లా లాజిక్స్ ఉంటాయన్నమాట. ఇది పజిల్ టెస్ట్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 7, 4, 5, 8, 7, 6, 3, 3 క్వశ్చన్ మార్క్ 29, 19, 31. ఎప్పుడైతే క్వశ్చన్ మార్క్ కనబడ్డదో మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రోస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం కింది సైడ్ చూడాలి. సో ఈ విధంగా చెక్ చేయాలి. సో అట్లా చెక్ చేసి ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది స్క్వేర్ మోడల్ కాబట్టి. సో ఇక్కడ మనకి 3, 3 ఉంది కాబట్టి ఆన్సర్ 3 అని చెప్పి చెప్పలేము. వీడియో పాజ్ చేసి ఒక నిమిషం ట్రై చేయండి. ఈ లాజిక్స్ ఆల్రెడీ మనం చేసాం, కొద్దిగా డిఫరెంట్లో ఉంటాయి అంతే తేడా. ఇప్పుడు మనం ఇదే క్లాస్లో కంటిన్యూషన్లో ఫస్ట్ ఎగ్జాంపుల్కి చాలా క్లోజ్ రిలేషన్ ఉందండి, కాకపోతే చిన్న డిఫరెంట్ ఉంది, అది గమనించాలి. ఇప్పుడు మీరు ఎట్లా ఉంది క్వశ్చన్, ఇక్కడ మనకి 7, 8, 3కి 29కి రిలేషన్. ఈ 3 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 18 వస్తుంది. 18 అక్కడ లేదు, 29 ఉంది. మరి ఏం చేస్తే 29 వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు 7, 5, 56. 56/3 చేసినా ఇది రాదు ఇంతకుముందు లాజిక్ ప్రకారం. మరి ఏ విధంగా వస్తుంది, అప్పుడు డిఫరెంట్ థాట్కి వెళ్ళాలి. ఈ 2 మల్టిప్లికేషన్ చేస్తాను నేను. 7 × 21. 21 + 8 29. అంటే ఏం చేసిన ఇప్పుడు నేను 7 × 3 + 8 చేస్తే 29 వచ్చింది. మరి అదే లాజిక్ సెకండ్ దానికి పాసిబుల్ అవుతుందా అంటే ఏం చేయాలి, ఇప్పుడు 4 × 3 + 7. 4 × 3 + 7 విచ్ ఇస్ ఈక్వల్ టు 12 + 7 19. ఇక్కడ కూడా మ్యాచ్ అయింది. సో మన లాజిక్ ఏమై ఉండాలి, ఈ నెంబర్ ఇంటూ ఈ నెంబర్. మనకు అక్కడ లేదు కదా నెంబర్, దాన్ని నెక్స్ట్ అనుకుంటా. ప్లస్ ఎంత యాడ్ చేయాలి, 6 యాడ్ చేస్తే విచ్ ఇస్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చింది, ఇక్కడ మనకి 31 వచ్చింది. సో ఈ 6 వెళ్తే -6. -6 అంటే 25. 25 × 5x. 5 × 5 = 25. సో x వాల్యూ ఎంత అండి, 5 వస్తుంది. ఈ సింప్లిఫికేషన్ ఈజీ అండి, ఎవరైనా చేస్తారు. కానీ లాజిక్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 5 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 3 ఉంది కానీ చెప్పి 3 పెట్టడం తప్పండి. అట్లా మనం గెస్ చేసి పెడితే నెగిటివ్ మార్కింగ్ ఉంటే లాస్ అయ్యేది మనమే కాబట్టి గెస్సింగ్ అనేది పనికి రాదు. నెక్స్ట్ క్వశ్చన్, 4, 5, 6, 2, 3, 7, 183, 21, 98 అండ్ క్వశ్చన్ మార్క్. సో ఈ ప్లేస్లో క్వశ్చన్ మార్క్ ఉంది. మనం చూడాల్సింది ఈ విధంగా. ఫస్ట్ లాజిక్ వీడియో పాజ్ చేయండి, ట్రై చేయండి. సో అవర్ లాజిక్ ఈస్, ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను. 4, 2, 1 ఉంది. సో 4 + 2 7, 6 + 1 7, 7 × 3 21. ఒకటి అనుకుంటే మరి ఇక్కడ పాసిబుల్ కావాలి. మూడింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, 16. 16 × 3 48. బట్ ఇక్కడ 98 ఉంది కాబట్టి అది కాదు. మళ్ళీ మనం ఇక్కడ 4కి 21కి రిలేషన్ ఎట్లా ఉంటుంది అంటే 16. 4² 16, 2² 1, 16 + 4 + 1 21 మ్యాచ్ అయింది. మరి సెకండ్ కేస్ 5² + 3² + 8², 25 + 9 + 64 విచ్ ఇస్ ఈక్వల్ టు 34, 64, 98. సో సెకండ్ కూడా మ్యాచ్ అయింది. మరి లాస్ట్ లాజిక్ ఏమవుతున్నప్పుడు అన్నింటినీ స్క్వేర్ చేసి యాడ్ చేయడం. 6² + 7² + 3² అంటే 36 + 49 + 9. ఈ రెండు యాడ్ చేస్తే 58 + 36 4 9 94 అవర్ ఆన్సర్. సో 94 ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ కరెక్ట్. అవర్ ఆన్సర్ ఈస్
A94. నెక్స్ట్ క్వశ్చన్, ఇది డిఫరెంట్ మోడల్ అండి. ఇక్కడ మనకు డిఫరెంట్గా సింబల్స్ కనబడతాయి కానీ ఈజీగా ఉంటాయండి ఇవి. స్క్వేర్ మోడల్తో కంపేర్ చేసినప్పుడు ఈ మోడల్ చాలా ఈజీగా ఉంటుంది. నేను ఈజీగా ఉంటుందని చెప్పిన కాబట్టి మీరు ఒకసారి వీడియో పాస్ చేసి ట్రై చేయండి. బట్ ఆన్సర్ వచ్చేసి 2 + 4 చేస్తే 6 వస్తుంది, ఇక్కడ 20 ఉంది, సంబంధం లేదు. 2 × 4 చేస్తే 8 వస్తుంది, ఇక్కడ 20 ఉంది, సంబంధం లేదు. కానీ 4కి 20కి దగ్గర సంబంధం ఏంటంటే 4² అండ్ 2². 2² + 4² = 20. అదేవిధంగా 3² 9, 9² 81, 9 + 81 = 90. అగైన్ మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం 1² + 5² అంటే 1 + 25 = 26. యువర్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఇది స్క్వేర్ మోడల్. సో స్క్వేర్ మోడల్లో మనం ఏం చూడాలి, ఎక్కడ నెంబర్స్ డబ్బాలు ఎక్కువగా ఉంటే అక్కడ చూడాలి. సో డబ్బాలు ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇటు చూస్తానండి. సో 7, 9, 21, 27. ఇంతకుముందు మనం చెప్పిన విధంగా స్క్వేర్ మోడల్ కదా. వీడియో పాస్ చేయండి, ట్రై చేయండి. ప్రతి క్వశ్చన్ కూడా అదే విధంగా చేయండి. మీకు ఎక్కువ క్వశ్చన్ చేస్తే ఓకే, చేయకపోవడం మీ ప్రాబ్లం కాదండి, చేయలేకపోవడం అనేది నేర్చుకోకపోవడం అనమాట. ఇప్పుడు నేర్చుకున్నారు కదా, సెకండ్ టైం చూడండి, ఆటోమేటిక్గా మీరే చేస్తారు, ప్రాబ్లం అనేది ఉండదు. అది ఇంపార్టెంట్, మనం చదువుకోవాలి, నేర్చుకోవాలి, అందుకనే ప్రిపేర్ అవుతున్నాం. సో ఇక్కడ 7కి 9కి 21కి 27కి రిలేషన్ చూడగానే ఒక థాట్ ఏంటంటే ఈ రెండు ఒక రిలేషన్, ఈ రెండు ఒక రిలేషన్. ఎందుకంటే 7 టేబుల్లో 21 వస్తుంది, ఎప్పుడు వస్తుంది 7 3 9 టేబుల్లో అగైన్ 3 చేస్తే 27 వస్తుంది. ఇది ఒక థాట్ అండి. ఇది డిఫరెంట్ క్వశ్చన్స్, అంటే ఈజీ క్వశ్చన్స్ కావు ఇవి. హైయర్ లెవెల్ ఎగ్జామ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంత ఈజీ క్వశ్చన్ చేయట్లేదు. 4 టేబుల్లో 36 వస్తుంది, ఎప్పుడు వస్తుంది 4 × 9 చేస్తే 36 వస్తుంది. అదేవిధంగా 2 టేబుల్లో సేమ్ నెంబర్, ఎందుకంటే ఇక్కడ 3 3 మ్యాచ్ అయింది కదా, ఇప్పుడు 2 టేబుల్లో కూడా 9 9 మ్యాచ్ అయితే 18 వచ్చింది. అంటే మనకు లాజిక్ అనేది ఏదో సర్టన్ లాజిక్ ఫాలో అవుతున్నాం. అప్పుడు 9 × 54 అంటే ఈ లాజిక్ ఏమవుతుంది, 9 × 6 చేస్తే 54 వస్తుంది. సేమ్ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి, అంటే 4 × 6 తోటి మల్టిప్లికేషన్ చేస్తే 24 వస్తుంది. మరి 24 ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ నెంబర్ బిలో ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ 24 అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ మోడల్. సో ఇక్కడ మనకి బాక్సెస్ ఎటు ఉన్నాయి స్క్వేర్ మోడల్లో, ఇటు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇటు చూడాలి. మరి ఇక్కడ స్క్వేర్లు చూద్దాం ఒకసారి. 13, 14, 15, 16 సీక్వెన్స్ నెంబర్స్. మరి సీక్వెన్స్ నెంబర్స్కి ఎట్లా ఉంటుంది లాజిక్ అంటే, ఇక్కడ సెకండ్ కూడా సీక్వెన్స్ నెంబర్స్ ఉన్నాయా, 12, 10, 30, 28 లేదు, అంటే సీక్వెన్స్ కాదు. అప్పుడు మనం హాఫ్ ప్యాటర్న్ చెక్ చేసుకోవాలి. హాఫ్ ప్యాటర్న్లో అంటే ఈ రెండింటిని యాడ్ చేయండి, ఎంత వస్తుంది మనకి 16 + 13 = 29. మరి సెకండ్ హాఫ్ ఎంత, 14 + 15 = 29. చెప్పితే చాలా ఈజీ అండి క్వశ్చన్స్కి, మీరు ట్రై చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఫార్ములా ఉండదు, ఇటువంటి క్వశ్చన్స్ ఉంటున్నాయి అని మీకు చెప్పడం మా ఉద్దేశం. ఇట్లా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని చెప్పాలి కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 28 + 12 = 40, 10 + 30 = 40 అంటే హాఫ్ ప్యాటర్న్ మోడల్. మరి ఇక్కడ ఎంత వస్తుంది, 29 + 16 = 45. అండ్ సెకండ్ హాఫ్ కూడా 45 కావాలి, అంటే మనకి ఏమేమి యాడ్ చేయాలి, 15 + x = 45. ఈ 15 ఇటు పోతే -15, సో x = ఎంత వస్తుంది మనకి 30 రావడం జరుగుతుంది. అవర్ ఆన్సర్ ఈస్ 30 అని చెప్పేసి టిక్ చేస్తాం.